నా కుమార్తె, నా కుమారుడా, నీ కోసం నా ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేశావు అని ఆ స్వరం నాకు ఎక్కడ వినపడిందో ప్రభు నా హృదయాన్ని మార్చాడు. నా దోషాలు, నా పాపాలను ఒప్పుకున్నాను. ప్రభు నన్ను క్షమించాడు. ఆ ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడిని ఇక్కడ నుంచి నేను ప్రకటన చేస్తానని అక్కడ ఒక గొప్ప తీర్మానం చేస్తున్నాడట. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఆ యొక్క ప్రభు మనం చూసినప్పుడు, సిలువను మనం చూసినప్పుడు, అయ్యా నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం నువ్వు ఆ పరలోక పాత్రను విడిచి లోకానికి వచ్చావా అని నువ్వు ఎప్పుడైతే మనం సిలువను మనం చూస్తామో, లోతైనటువంటి పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన మనం కలిగినప్పుడు ప్రభు మనకి ఎంతగా దీవించి సంతోషాన్ని, గొప్ప రక్షణ, గొప్ప విడుదల మనకి కలుగు చేస్తాడు. కాబట్టి ప్రభు పని సంపూర్తి చేశాడు. అంతేకాకుండా ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. కాబట్టి మనం చనిపోయేటప్పుడు